మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్ 28వ డివిజన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపించింది. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తుండగా అడ్డుకున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ పోలీసు వాహనం నుంచి కార్యకర్తలను బయటకు తీసుకొచ్చారు. కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతోనే పోలీసులు తమ కార్యకర్తల్ని అరెస్టు చేస్తున్నారని గంగుల ఆరోపించారు. లేని విధంగా గుండా రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడో ఈ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన్ని తెచ్చిన వ్యక్తి వచ్చి అరాచకాలు సృష్టిస్తాడు. అరాచకాలు సృష్టించుకుని గుండాలను తీసుకొచ్చి కొట్టించుడు, గుండాలు గుంజుకొచ్చే పరిస్థితి వచ్చింది. నా జీవితంలో కరీంనగర్లో ఇక్కడ చూడలేదు. ఇంక్లూడింగ్ కరీంనగర్తో పాటు ఈ కిసానాల ప్రశాంతమైన వాతావరణంలో గుండా చేసుడు. ఇప్పుడు ఈ గెలవక ముందే గిట్టేస్తుంది. ఇక్కడ మన ఆర్ఎంపీ డాక్టర్ మనోహర్ ఆయన కూడా చంపుతా అంటుండు, కొడతా అంటుండు. ఎక్కడిది రాజకీయము, ఎక్కడ ఇటువంటి కల్చరు? నేను ఒకటి చెప్తున్నా, ఇంతవరకు ఇలాంటి కల్చర్ లేదు. గెలవక ముందుకి ఇంత అరాజ్ చేస్తాడు. గెలిచినాక మీ ఆస్తులు భద్రత ఉంటుందా? మీ యొక్క గుండాయిజానికి దయచేసి చెప్తున్నాము. బుర్రా తిరుపతి అన్న వ్యక్తి సిన్సియర్ అభ్యర్థి, మంచి అభ్యర్థి. ఆయన 10 సంవత్సరాలు కాపాడుకున్నాడు. ఎక్కడ అరాజ్మెంట్ జరిగిందా? ఈ వ్యక్తి అరాజ్మెంట్ చేస్తే రేపు పరిస్థితి ఎట్లుంది. అందుకే మంచి వ్యక్తిని బుర్రా తిరుపతిని ఇప్పటికన్నా గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేని విధంగా గుండా రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడో ఈ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన్ని తెచ్చిన వ్యక్తి వచ్చి అరాచకాలు సృష్టిస్తాడు. అరాచకాలు సృష్టించుకుని గుండాలను తీసుకొచ్చి కొట్టించుడు, గుండాలు గుంజుకొచ్చే పరిస్థితి వచ్చింది. నా జీవితంలో కరీంనగర్ లో చోటు చేసుకున్న ఈ ఉద్రిక్తతకు సంబంధించి గంగుల వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సతీష్, కరీంనగర్ 22 డివిజన్ పోలింగ్ బూత్ వద్ద ఒక్కసారిగా ఉధృత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ సంబంధించిన నేతలను శ్రేణులను ఎవరైతే ఉన్నారో వారిని పోలీసులు తనిఖీలు చేశారు. అందులో తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి వద్ద దాదాపు 50,000 నుంచి ₹1,00,000 మొత్తం పోలీసులకు దొరికింది. ఆ తర్వాత అతను ఈ డబ్బులు ఎక్కడి అని చెప్పి వివరణిస్తున్న క్రమంలోనే పోలీసులు ఇంకో వ్యక్తిని తనిఖీ చేశారు. అతని వద్ద కూడా డబ్బులు దొరికాయి. ఆ డబ్బులన్నీ కూడా కేవలం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే తీసుకొచ్చిన అనుమానంతో పోలీసులు వారిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే 28 డివిజన్ అభ్యర్థి కుర్ర తిరుపతి వద్ద కూడా కొంత నగదు దొరికి అవంతా కూడా తమ భోజనాలకు సిద్ధం చేసుకున్న డబ్బులు అవన్నీ కూడా ఎవరికి పంచేందుకు తీసుకురాలని చెప్పి వారికి స్పష్టత ఇచ్చేటువంటి క్రమంలోనే పోలీసులు వారిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. మాజీ కార్పొరేటర్ ఎడ్ల అశోక్ సైతం వచ్చి అక్కడికి పోలీసులతో వారించారు. అతను ఎడ్ల అశోక్ అక్కడ రోడ్డు పైన బైఠాయించి ధర్నా చేసే క్రమంలోనే పోలీసులు కొంతమందిని అదుపులో తీసుకున్నారు. విషయం తెలుసుకున్నటువంటి కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను పోలీసులు వ్యానెక్కిస్తుండగా వారిని ఆ వెహికల్లో ఉంచి కిందకి దింపేసి తాము ఎటువంటి తప్పులకు పాల్పడలేదు, ఎందుకు అదుపులో అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. పోలీసులతో వాగ్వాదం దిగారు. తమ కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడ ప్రలోభాలకు గురి చేయలేదు. కేవలం వారి సొంత అవసరాల కోసం లేదా పార్టీ శ్రేణులకు భోజనం పెట్టేందుకు మాత్రమే ఆ డబ్బులు తీసుకొచ్చారు. ఇతరులకు అధికారం ఉందని చెప్పి తమ పైన తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోమంటూ పోలీసు అధికారులపైన సీరియస్ కావడం జరిగింది. తమ కార్యకర్తను అరెస్ట్ చేస్తే ఊరుకోమంటూ గంగులు సైతం పోలీసులను హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా ఉద్ధృత పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా గంగుల వారి కార్యకర్తలను తన వెంట తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కేవలం డబ్బులు పెద్ద మొత్తంలో దాదాపు ఎన్నికల నిబంధనలు కొనసాగుతుంది. పోలింగ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకుని తిరగవద్దని చెప్పి ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది వద్ద 50,000 పైగా నగదు దొరకడంతో పోలీసులు అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ప్రస్తుతం అయితే అదంతా కూడా కెమెరా రికార్డు చేయడం జరిగింది. ఎవరి వద్ద డబ్బులు డబ్బులన్నీ కూడా దొరికిన వ్యక్తి వద్ద నుంచి డబ్బులను తీస్తున్నటువంటి పెద్ద మొత్తంలో తీసుకున్న క్రమంలో అవన్నీ కూడా రికార్డు చేశారు. వాటిపైన కేసు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే 28 డివిజన్ పోలింగ్ బూత్ వద్ద ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అక్కడ భారీగా బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. ఎవరు కూడా నగదు మాత్రం దొరికితే మాత్రం స్వాధీనం చేసుకుంటున్నారు. వారిపైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు. మరొక వైపు కొద్దిసేపు క్రితమే కరీంనగర్ బస్టాండ్ వద్ద జిల్లా పరిషత్ పోలింగ్ బూత్ వద్ద 58వ పోలింగ్ బూత్ వద్ద ఒక్కసారిగా ఉధృత నెలకొంది. బీజేపీ సంబంధించినటువంటి కార్యకర్తలపైన పోలీసులు లాఠీలు జులిపించారు. వారందరినీ కూడా లాఠీ చార్జ్ చేయడంతో ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొంది. బీజేపీ శ్రేణులు మాత్రం ప్రత్యర్థులు డబ్బులు పంచుతున్నారు, ఆ సమాచారాన్ని పోలీసులకు వివరించేది వస్తే తమపైన దాడి చేస్తారని చెప్పి బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ కూడా కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ఇటు బీజేపీ సంబంధించినటువంటి కొంతమందిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం తమని ఇది కరెక్ట్ కాదనే వాదన మాత్రం బీజేపీ శ్రేణులు వినిపిస్తున్నారు. ఈ విషయం కూడా కేంద్ర హోంశాఖ
సహాయ మంత్రి బండి సంజయ్ కూడా విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి పూర్తి క్లారిటీ లేకుండానే ఎలా తమ పైన లాఠీచార్జ్ చేస్తారు, తమ పార్టీ శ్రేణులపైన ఎలా లాఠీచార్జ్ చేస్తారని చెప్పి బండి సంజయ్ కూడా పోలీసులపైన సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే పలు పోలింగ్ కేంద్రాల వద్ద టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. కొంతమంది ఓటర్లను ప్రభావితం చేసేటువంటి క్రమంలోనే నగదును తీసుకొస్తుందని చెప్పి ఇటు ప్రచారం జరుగుతుంది. కొంత ప్రత్యర్థులను బలహీనపరుస్తూ అదేవిధంగా ఓటర్లను పెద్ద ఎత్తున డబ్బులు వేసి తమ పోలింగ్ కేంద్రాలు తరలిస్తున్నారనే కొంత ఆరోపణ వస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల చెదురుమదురుగా కొంత ఉధృత పరిస్థితులు మాత్రం నెలకొంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కరీంనగర్ 28, 58 రెండు పోలింగ్ బూత్ల వద్ద కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు మాత్రం ఏర్పాటు చేశారు. సంధ్య. రైట్ సతీష్. సో కరీంనగర్ జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర బీజేపీ కార్యకర్తలపైన లాఠీ చార్జ్ జరిగింది. ఆ దృశ్యాలు మనం 10 స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. 6 బీజేపీ కార్యకర్తలకు పోలీసుల లాఠీ చార్జిలో గాయాలన్నట్టుగా కూడా తెలుస్తోంది. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు 58వ డివిజన్లో దొంగ ఓట్లు వేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఈ రకంగా లాఠీ చార్జ్ చేయడాన్ని బీజేపీ నేతలే తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. దొంగ ఓట్ల విషయం చెబితే బీజేపీ నేతలపైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారని చెప్పి కూడా వారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కరీంనగర్లోని 28 అలానే 58 డివిజన్లో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ 58వ డివిజన్లో చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లకు పాల్పడ్డారంటూ బీజేపీ నేతలు కంప్లైంట్ చేసేటానికి వస్తూ ఉన్నటువంటి క్రమంలో బీజేపీ నేతలపైనే పోలీసులు లాఠీ చార్జ్ చేశారని చెప్పి బీజేపీ నేతలు అయితే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. 6 బీజేపీ నేతలకు పోలీసుల లాఠీ చార్జ్లో గాయాలైనట్టుగా చెప్తూ ఉన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ వారందరూ కూడా అక్కడే రోడ్డుపైన బైఠాయించి వారి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు.